హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే ఖచ్చితంగా అందిస్తారని ఆశపడుతూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో అయితే లెంతీగా అయితే ఉండదండి, చిన్న వీడియోవే, చివరి దాకా చూడండి. ఈ విధంగా మీరు ఎప్పుడైనా మామిడికాయను తినుంటే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ విధంగా తినడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనము ఈ మామిడికాయను మనం తీసుకున్న తర్వాత ఈ విధంగా చెక్కుకొని చక్కగా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత వాటిని కూడా మనకు చక్కగా తినడానికి బాగుండే విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు బాగుంటుంది. మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి. నాకైతే ఈ విధంగా నచ్చింది కాబట్టి ఈ విధంగానే కట్ చేసుకుంటూ ఉన్నాను. ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు చక్కగా పంచదార కారం కలుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మేము ఎప్పుడు ఈ విధంగానే మనం తినాలనుకున్నప్పుడు, మేము తినాలనిపించినప్పుడు ఈ విధంగానే తింటూ ఉంటాం. చూసారు ఫ్రెండ్స్, ఈ గ్లాస్లో కారము పంచదార కూడా కలిపేసి తమ్ముడు వారు తీసుకొచ్చారు. ఇలా కలిపేసుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత మనకు అంత నీట్గా కలవదు కాబట్టి దాంట్లో మరి కొంత వాటర్ను కూడా మనం కలిపితే ఇంకా బాగా దాన్ని కలపగలము. అప్పుడు మనకు టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, చిన్న వాటర్ని అయితే నేను కలుపుకున్నాను. ఈ విధంగా మనం కలుపుకొని మనము ఈ మామిడికాయలను తింటే మనకు బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మీరు కూడా ఈ విధంగా తినడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుద్దాం.